హాయ్ అండి. పంచారామాలుగా పేరొందిన ఓ 5 శైవక్షేత్రాలు కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం. ఆ పంచారామాలు ఏమిటో, అవి ఎక్కడ ఉన్నాయో ఆ విశేషాలను తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయా ఆత్మలింగాల్ని వరంగా పొందాడు. పైగా ఆ బాలుని చేతిలో తప్ప అన్యుల చేత తనకు మరణం లేని వరాన్ని సైతం సాధించాడు. సహజంగానే రాక్షస ప్రవృత్తి ఉన్న తారకాసురుడు ఈ వరాలన్నీ పొందగానే ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. తారకాసురుని ధాటికి తట్టుకోలేక దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా శివపార్వతులు తనయుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అన్న ఉపాయాన్ని సూచించారు. అలా తారకాసురుని సంహరించేందుకు పార్వతీ గర్భాన కుమారస్వామి జన్మిస్తాడు. దేవతలంతా తన మీద ఉంచిన బాధ్యతను గుర్తించిన కుమారస్వామి తారకాసురుని సంహరించేందుకు యుద్ధానికి బయలుదేరతాడు. కానీ ఎన్ని దివ్యాస్త్రాలను ప్రయోగించినా అవి తారకాసురునికి నాశనం చేయలేకపోవడం చూసి కుమారస్వామి ఆశ్చర్యానికి గురవుతారు. చివరికి తారకాసురుని శరీరంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించడంతో తారకాసురునికి మృత్యువు సంభవిస్తుంది. అలా కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగం 5 చోట్ల పడిందని, అవి వరుసగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసం చేరుకోవాలని ఎదగడం ప్రారంభించాను. అలా కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు దర్శనానికి అందకుండా పోతాయని ఒక్క చోట పడిన ఆత్మలింగాలను ఒక్కొక్క దేవుడు ఎదిగిపోకుండా ప్రతిష్ఠ చేసి అభిషేకార్చనలు చేశారు. ఆయా దేవుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఆయా దేవుని పేరుతో పిలువబడుతోంది. ఆ 5 ప్రాంతాలే పంచారామాలుగా పిలువబడుతున్నాయి.